మీరు వాక్యాన్ని వింటున్నారు, నిజమైన వాక్యాన్ని వింటున్నారు, కట్టుబడి ఉండండి ప్రాణం పోయేంత వరకు. సత్యమునకు స్తంభంగా ఉండాలి. ఈ సత్యం ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించడానికి మీరే ఆధారమై ఉండాలి. ఆధారంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? ఈ సత్యవాక్యాన్ని సేవకులు ప్రకటిస్తుంటే వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియులారా. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఏం చేశారట? సహకారం ఇచ్చారట సువార్త పనికి. ఈ వాక్యానికి సహకారులుగా. ఏమండి, ఇక్కడ కళాశాల ఎప్పుడు ఉండాలంటే, ఈ కళాశాల అభివృద్ధి పొందాలి అంటే, ఇది ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించాలంటే మీరేం చేయాలి? సహకారులుగా ఉండాలి. కడవరి కాలంలో క్రైస్తవుల పాత్ర ఇదే.